రాత్రిపూట మీరు ఇంటి ముంగట బైకులు, సైకిళ్ళు, కార్లు, ఆటోలు పార్కింగ్ చేస్తున్నారా? సీసీ కెమెరాలను చూసుకొని అవి ఉన్నాయన్న ధీమాతోని ఏం కాదు ఎవలెత్తుకపోతారు అని కాన్ఫిడెంట్తో ఉన్నారా? అయితే మీరు ఈ వార్త చూడాల్సిందే, జాగ్రత్త పాటించాల్సిందే. ఎందుకంటే దొంగలకు సీసీ కెమెరాలు అంటే అస్సలు భయం లేదులా. బరాబర్గా సీసీ కెమెరాల ముంగటనే చూడుండ్రి ఎట్లా చాకచక్యంగా దొంగతనాలు చేస్తున్నారో. పిల్లి కండ్లు మూసుకొని పాలగిన్నె దగ్గరికి అడుగులేసుకుంటూ పోయినట్టు ఇద్దరు ముసుగు దొంగలు అడుగులు అడిగేస్తూ ఇంత నన్న శబ్దం చేయకుండా బండి దగ్గరికి చేరిండ్రు. ఇక చూడుండ్రి ఇద్దరికిద్దరు దొంగ తెలివి చూపెట్టి ఎట్లా లాక్ తీసిర్రా పరబిడ్డ కథం. దొంగ బద్మాష్గాలు అనుకున్న పని చేసిరు పో. అగ చూడుండ్రి ఇక్కడనే చాలు చేస్తే సప్పుడైతుందని రోడ్డు మీద వరకు ఎట్లా నెట్టుకుంటూ పోయినరో. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలో ఒక దుఃఖం ముంగటగిది. పాపం అన్న ఎంత కష్టపడి బండి కొన్నాడో, ఎంత చెమట తీసి పైసలు సంపాదించిండో. ఇంకా దీనికి కట్టాల్సిన ఈఎంఐలు ఎన్ని ఉన్నాయో గాని ఉత్త పుణ్యానికి బండి మాయం చేసిర్రుల్లా. పోలీసులు కేసు రాసుకుర్రట, దేవులాడుతున్నారట. కానీ వారి గోషగాలారా చూసేతందుకు ఎత్తు పొడుగు గట్టిగానే ఉన్నారు. ఏదన్నా కష్టం చేసుకొని పైసలు సంపాదించుకుంటే ఏమైందిరా, మరీ గింత కరెక్ట్ గా బండి దగ్గరికి వచ్చి కొట్టేసిర్రంటే ఎన్ని రోజుల నుంచి నాసు పెట్టిర్రో గాని మొత్తానికైతే బండిని మాయం చేసిర్రు. ఇక ఈడ బండి దొంగతనం అయితే ఇటు చూడుండ్రి కెనడా దేశంలో ఒక వైన్స్ షాప్ లా ఎంత దర్జాగా కోటర్లు, ఫుల్ బాటిల్లు, బీర్లు ఎత్తుకపోయారు దొంగలు. అయితే ముందుగాల వీళ్ళు కస్టమర్ లెక్కనే వచ్చిర్రట. కానీ అటు ఇంకా సంచిల నింపుకొని బిల్లులు కట్టకుండా పోయేసరికి సీసీ కెమెరాల ఆధారంగా విషయం మొత్తం బయటపడ్డది. పోలీసులు దేవులాడుతురట. కానీ మామూలు దొంగతనం చేయలేదు పోన్రి, కాస్ట్లీ మందెత్తుకుపోయినరు. ఇట్లా తయారైనరు దొంగలు. ఏం చేస్తాం.